ఒక స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికి, నువ్వు ఏదైతే షార్ట్లు ఉన్నావో అవి కింద పెడతారా నీకు? మీ అమ్మ రోడ్ పక్కన అన్వేషణి అక్క ఆడియో లీక్ ఆర్ఎల్స్ వాళ్ళు స్టోరీ కనుక డిలీట్ చేయకుంటే ఇవాళ కథ అనేది వేరేలా ఉండేది, వీడియో అనేది వేరేలా వచ్చేది అనమాట. ఒక్క నాన్ వేషణ మామ, ఒక్క నాన్ వేషణ వాళ్ళు మీ అమ్మని తిడతారు. ఇవాళ వీడు చాలా బాధేస్తుంది గైస్. మొత్తం దీనికి కారణం అన్వేషిని అక్కే మొత్తం పెంట మొహంది, సిగ్గుతో సావాలి. అమ్మ ఎవరికైనా అమ్మే అయింది కదరా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. హలో రఘువీర్, 30 షార్ట్స్ చెప్పే అమ్మ. ఓ 3-4 చెప్పు, ఎందుకంటే వాళ్ళ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, అందరి జీలు కింద పెట్టాలి కాబట్టి ఓ 3-4 చెప్పు. ఓకే, మొన్న సరిగ్గా పేలేదు, ఈసారి కొంచెం గట్టి దోస్. ఓకే, సో ఎవరి గురించి మాట్లాడానో అర్థమై ఉంటుంది చాలా మందికి. సో ఇతను ఒక టార్గెట్ అనమాట ఈ వీడియోలో. ఇంకో టార్గెట్ ఎవరంటే మన అన్వేషిని అక్కది ఇంకో ఆడియో కూడా లీక్ అయింది, అది కూడా ఈ వీడియోలోనే చెప్పబోతున్నా. ఇంకో టార్గెట్ అని చెప్పను, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. నిన్న స్టోరీ మ్యాటర్ ఏదైతే జరిగిందో నాకు ఏకలేకే చిట్టి పిగిల్స్ వాళ్ళకి, సో దాని క్లారిటీ కూడా ఈ వీడియోలోనే ఇచ్చేస్తా. అండ్ ఇద్దరు దొంగ సన్నాసి మంద గురించి కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేస్తున్నా. ఆ ఇద్దరు ఎవరో కాదు, వీళ్ళిద్దరే. చూసారు కదా. సో ఈ అదవలకు కూడా గట్టి వార్నింగ్ ఇవ్వాలి ఈ వీడియోలో. మొత్తం అంతా ఈ వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటది, సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి ఎంజాయ్ చేయండి మావా. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నింగ్ తోనే ఇద్దాం. ఈ దొంగ బాడకోళ్ళు ఉన్నారు చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వీడియోస్ కొన్ని ప్లే చేస్తా, దాని తర్వాత నేను మాట్లాడతా. ఫస్ట్ ఈ గుండు సన్నాస్ ఉన్నాడు చూసారా, ఆడి వీడియో ప్లే చేస్తా చూడండి. నరేందర్ అనేటోడు వ్యూస్ కోసం పీదినే లంజా కొడుకు. ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ వీడు ఆర్సీబీ ఫ్యాన్ అని చెప్పిండు, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్ అని. ఇప్పుడేమో సిఎస్కే ఫ్యాన్ అని చెప్తుండు. వీడు వ్యూస్ కోసం ఏమైనా చేస్తాడు ఈ లంజా కొడుకు.